మనందరికీ ప్రతిరోజు త్వరగా నిద్ర లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసు. కానీ ఎంత మోటివేషన్ తెచ్చుకున్నా 1-2 రోజుల కన్నా ఎక్కువగా దీన్ని ఫాలో అవ్వలేం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ వీడియోలో కొన్ని సింపుల్ ఎఫెక్టివ్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటా. అలాగే ప్రతిరోజు ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి నిద్ర లేవడం, స్లీప్ సైకిల్ అండ్ తొందరగా నిద్ర లేచినా సరే ఎనర్జెటిక్గా ఉండడం ఎలా అనే వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చెప్పే ప్రతి పాయింట్ ఫాలో అవ్వడం ద్వారా ప్రతిరోజు సూర్యుడి కన్నా ముందుగా లేవడంతో పాటు మీ డేని ప్రొడక్టివ్ అండ్ యాక్టివ్గా స్టార్ట్ చేయగలరు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, మీరు ప్రతిరోజు త్వరగా నిద్ర లేవాలి అంటే రాత్రి కొంచెం త్వరగా నిద్రపోవాలి. 12-1 గంట వరకు మెలకువగా ఉండి ఉదయాన్నే త్వరగా లేచినా సరే మీ పనుల మీద సరైన ఫోకస్ ఉండదు అండ్ రోజంతా మత్తుగా ఫీల్ అవుతారు. సో ప్రతిరోజు ఒకే టైంకి పడుకోవడం అలవాటు చేసుకోండి. అది కూడా 9:30-10 మధ్యలో పడుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఈ టైంలోనే మన బాడీలో మెలటోనిన్ అనే ఒక స్లీప్ హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల మీకు 7-8 అవర్స్ ప్రాపర్ స్లీప్ దొరుకుతుంది. మొదట్లో కొంచెం తొందరగా నిద్రపోవడం కష్టంగానే ఉంటుంది, కానీ నెమ్మదిగా మీరే మీ బాడీకి ప్రతిరోజు ఒకే టైంకి నిద్రపోవడం అలవాటు చేయాలి. పాయింట్ నెంబర్ 2, మీరు నిద్రపోవడానికి కనీసం గంట ముందు నుంచైనా మొబైల్, టీవీ, ల్యాప్టాప్ లాంటి స్క్రీన్స్ని అవాయిడ్ చేయాలి. వీటి నుండి వచ్చే బ్లూ లైట్ మీలోని మెలటోనిన్ హార్మోన్ని సరిగా రిలీజ్ కానివ్వదు. దీనివల్ల మీరు బెడ్ ఎక్కినా కూడా నిద్రపోవడానికి 1-2 గంటల టైం పడుతుంది. ఆల్సో మీ స్లీప్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో నిద్రపోయే ముందు బ్లూ లైట్ని ఎమిట్ చేసే స్క్రీన్స్కి దూరంగా ఉండడం మంచిది. దాని బదులు బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం లాంటివి మీ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. పాయింట్ నెంబర్ 3, మీరు రాత్రి ఎంత త్వరగా పడుకున్నా ఉదయాన్నే త్వరగా లేవాలి అంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది. కొంతమంది మెలకువలో ఉన్నా సరే బెడ్ని వదిలి రావడానికి బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు లేచి పని చేయడానికి మీకు ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి. నైట్ పడుకునే ముందే ఉదయాన్నే లేచి ఏమేం పనులు చేయాలో డిసైడ్ అవ్వండి. వాటిని ప్రియారిటీ ఆర్డర్లో పెట్టుకొని ఇంపార్టెంట్ అనిపించిన పనులు ఉదయాన్నే పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఎలా అంటే మీరు ఒక స్టూడెంట్ అయితే మార్నింగ్ లేచాక ఒక స్టడీ సెషన్ పెట్టుకోండి. మీ ఫేవరెట్ సబ్జెక్ట్తో ఆ స్టడీ సెషన్ని స్టార్ట్ చేయండి. ఒకవేళ వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే వర్కౌట్ సెషన్ని మార్నింగే ప్లాన్ చేసుకోండి. ఇలా మీరు మార్నింగ్ లేవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ పెట్టుకోండి. అప్పుడు మీరు త్వరగా లేవడానికి బద్ధకంగా ఫీల్ అవ్వరు. పాయింట్ నెంబర్ 4, మీరు టైంకి నిద్ర లేవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. అదే అలారం సెట్ చేసుకోవడం. ఎంత నిద్ర లేవాలని ఉన్నా కానీ అలారం ఒక పక్క మోగుతున్నా దాన్ని ఆఫ్ చేసి ఆర్ స్నూజ్ చేసి మళ్ళీ నిద్రపోతాం. దానికి సొల్యూషన్ ఏంటంటే అలారాన్ని మీరు పడుకునే ప్లేస్కి కొంచెం దూరంగా పెట్టుకోండి. సో అది మోగుతున్నప్పుడు బెడ్ మీద నుంచి ఆఫ్ చేసి పడుకునే ఛాన్స్ ఉండదు. అలారం దాకా నడిచి వెళ్ళి ఆఫ్ చేశాక మళ్ళీ పడుకోవాలి అనిపించదు. అయితే ఇలా కొన్ని రోజులకి మీకు ఒకే టైంకి నిద్రపోవడం, ఉదయాన్నే ఒకే టైంకి నిద్ర లేవడం అలవాటయ్యాక అలారంతో అసలు పనే ఉండదు. మీ బాడీ అండ్ మైండ్ ఈ టైంకి అలవాటు పడిపోతాయి. సో మీరు త్వరగా లేవడానికి పెద్దగా ఎఫర్ట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చివరిగా పాయింట్ నెంబర్ 5, మీరు ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం వల్ల ముందు కన్నా మీకు కొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఆ టైంలో మీరు ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యే పనుల్ని కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే దీంతో పాటు సెల్ఫ్ కేర్కి కూడా ఇది చాలా మంచి టైం. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి ఉదయం లేచాక మెంటల్ హెల్త్ కోసం మెడిటేషన్, యోగా లాంటివి చేయడం, ఫిజికల్ హెల్త్ కోసం వర్కౌట్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్ ఆడడం ఇలాంటివి కూడా మీకు బాగా హెల్ప్ చేస్తాయి. ఇలా సెల్ఫ్ కేర్ని అలవాటు చేసుకున్నాక మీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ రోజంతా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ యాక్టివ్గా ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు హెల్ప్ అవుతున్నాయో అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.